V4 న్యూస్ ద బెస్ట్ న్యూస్ నిజం చెప్పడమే మా లక్ష్యం. వైసీపీ రోడ్ షో ప్రచారంలో భారీ జనం. ఎమ్మెల్యే శ్రీదేవితో పాటు రోడ్ షోలో పాల్గొన్న ప్రముఖ నాయకులు వైఎస్ఆర్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్ రెడ్డి, కేడిసిసి బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, పోచంరెడ్డి సేవాదల్ సంస్థ అధ్యక్షులు మురళీధర్ రెడ్డి, మాజీ ఎంపీపీ ఎస్ నాగరత్నమ్మ ఎన్నికల ప్రచారంలో కాంగాటి శ్రీదేవమ్మ ముందుకు దూసుకెళ్తున్నారని, ఇప్పటికే నియోజకవర్గ అన్ని గ్రామాలలో పూర్తి స్థాయిలో ఇంటింటి ప్రచారం, రోడ్ షోలు చేపట్టి ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు ప్రజలు మరింత చేరువయ్యారని, గత 5 సంవత్సరాలుగా నిత్యం ప్రజల్లో ఉన్నప్పటికీ ప్రచారంలో ఏమాత్రం తగ్గకుండా ప్రజలను కలిసి నన్ను ఆశీర్వదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడంలో జగనన్న ఎంతో కృషి చేశారని, వారు అందించే సంక్షేమ పథకాలే మళ్లీ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేస్తాయని, నన్ను ఎమ్మెల్యేగా ఆశీర్వదిస్తారని వారు కొనియాడారు. అవ్వతాతలు, అక్క చెల్లెలు నన్ను ఆశీర్వదిస్తారని వారు ఓటర్లకు విజ్ఞప్తి డిగ్రీ చదివే వాళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి గారు విద్యా దీవెన, విద్యా వసతి అని ఎన్నో పథకాలు అమలు పరిచాడు. విదేశీ విద్యా దీవెన అని విదేశాలకు వెళ్లి చదువుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తుంటే ఆయనని ఎదుర్కోలేక మూడు పార్టీలు కలిసి ఆయనని ఓడించాలనుకుంటున్నాయి. మన పార్టీ ఫ్యాన్ గుర్తు, గుర్తుగా మనం ఓటేయాలి. మన పార్టీ పేదల పార్టీ, కులం లేదు, మతం లేదు, ఎటువంటి విద్వేషం లేదు. బీజేపీ, ముఖ్యంగా బీజేపీ పార్టీతో ఆయన మన చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీతో చేయగలుగుతారు. బీజేపీ పార్టీ ముస్లింస్ కి, మైనార్టీకి ఎటువంటి రిజర్వేషన్ లేకుండా చేస్తుందంట. అలాంటి పార్టీకి మనం ఓటేయాలా? అలాంటి పార్టీ మనమేతో అలాంటి పార్టీకి ఓటు. ఆయన పవన్ కళ్యాణ్ గారేమో ప్రతి చోట పుట్టాడంట. ఆయన ఎక్కడికి వెళ్ళినా ప్రచారంలో నేను ఇక్కడ పుట్టా అంటాడు. ఆయన పార్టీకి మనం ఓటేయాలా? ముగ్గురు కలిసి మన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనుకుంటున్నారు. అయితే అది వాళ్ళు పద్ధతి కళలు కంటున్నారని మనం ఈ సందర్భంగా తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అవునా కాదా? అమ్మఒడి మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెడితే ఆయన ఇప్పుడు స్కూల్ కి పంపే ప్రతి విద్యార్థికి 15,000 వేస్తాడంట. ఇంతకు ముందు కనిపించలేదా ఆయనకి? వాలంటరీకి 10,000 వేస్తాడంట ఆయన. అంటే ఇంతకు ముందు వాలంటరీలు కనిపించలేదా ఆయనకి? ఇంతకు ముందు ఇటువంటి పథకాలు కనిపించలేదా ఆయనకి? మన జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పథకాలని ఆయన మళ్ళీ వాటిని వేరే పేర్లు పెట్టి పిలుస్తారా? అయితే రావాలతో మన పత్తికొండలో ఎంత అభివృద్ధి జరిగిందనేది మనకు తెలుసు. అది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల, మన అమ్మ శ్రీదేవమ్మ వల్ల. అవునా కాదా? అవునా కాదా? మరి అటువంటి పార్టీకి మనం ఓటేయాలా?